ఫస్ట్ పాయింట్. అభిజిత్ శాలిని లవ్ స్టోరీ. బిగ్ బాస్ వాడు ఏం ప్లాన్ చేశాడు రేటింగ్ కోసం. అభిజిత్ శాలిని లవ్ స్టోరీ మంచి మంచి కిరాక్ రేటింగ్స్ కోసం మనోడు అప్డేట్ చేసే మాటలు భలేకుంటాయి. చక్కగా ఫ్లట్టింగ్ చేసేస్తున్నారుగా రివ్యూస్ కోసం. ఆ మాత్రం ఉండాలిలే. బిగ్ బాస్ అంటే మాటలు కాదు. నేను ఏదో హిందీ వాడిని సెలెక్ట్ చేశారని విన్నా. ఈ శాలిని సెలెక్ట్ చేయలేదు, కానీ హిందీ వాడు కండల తిరిగి ఉన్నాళ్ళకి ఆడికి తెలుగు మాట్లాడటం కూడా సరిగ్గా రాదు. కానీ తెలుగు బిగ్ బాస్లో మాత్రం వాడిని సెలెక్ట్ చేస్తారు. హౌ నాకు అర్థం కావట్లా. తెలుగు బిగ్ బాస్లో సెలెక్ట్ చేయొచ్చుగా. అన్ని లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉంది కదా. అన్ని లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉన్నప్పుడు తెలుగులో బిగ్ బాస్కి హిందీ వాడు ఎందుకు సెలెక్ట్ చేయాలి నా ప్రశ్న. సర్లే, వాడు సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఎలాగో రివ్యూలు చెప్పడం కాబట్టి చెప్పేద్దాం, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు అభిజిత్ శాలిని లవ్ స్టోరీ ముందుకెళ్ళిద్దా వెనక్కి వచ్చిద్దా అది మాత్రం నాకు తెలీదు. నాకు తెలిసి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు, లేకపోతే లవ్ ట్రాక్ అస్సలు నడపరు. కానీ ఆడు ఎవడు ఆ అమ్మాయి బిందు సంథింగ్ ఎవరో రెడ్ ఇచ్చారు. కానీ ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా శాలిని అనేది యూట్యూబ్లో మంచి ఫ్రేమ్ ఉంది. అలాగే బిగ్ బాస్లో కూడా సెలెక్ట్ అయింది నాకు తెలిసి. వాడు ఏదో రెడ్ ఇచ్చాడు, కానీ సెకండ్ రౌండ్లో సెలక్షన్ ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడపడానికి ఈ అగ్ని పరీక్షకి కొంచెం రివ్యూస్ అండ్ రేటింగ్స్ అవన్నీ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది ఫెయిల్యూర్ కానిది కాబట్టి ఈ లవ్